హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ, సతీష్ టాక్స్ తెలుగు. ఈరోజు మనం మందు తాగితే వాంతులు ఎందుకు అవుతాయో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, నేటి సమాజంలో పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ఓ పెగ్గేయాల్సిందే, బీరు బాటిల్ని పొంగించాల్సిందే. సరదాగా నలుగురు కలిసినా కూడా అదే పని. ఇలా చేయడం వల్ల జీవితం నిర్వీర్యం అవుతుందని తెలిసినా కూడా మద్యానికి బానిస అవుతున్నారు. అరే ఇక వద్దురా బాబు, తాగింది చాలు అని చెప్పి ఇక ఆపరా అని మన శరీరం హెచ్చరిస్తున్నా, పలు సిగ్నల్స్ పంపిస్తున్నా కూడా అవేం పట్టించుకోకుండా నా సామి రంగా అంటూ మందు తాగుతానే ఉంటాం. కానీ చాలామందికి మందు తాగితే వామిటింగ్స్ అవుతాయి. అయినా సరే పట్టించుకోకుండా పేకాల దాకా తాగిబారుతారు. మద్యం తాగితే వాంతులు ఎందుకు అవుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది మద్యం తాగిన తర్వాత వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఆల్కహాలు శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఎసిటాల్డిహైడ్ అనే రసాయన పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎసిటాల్డిహైడ్ అనే రసాయన పదార్థం ఈ పొట్టలో రిలీజ్ అయినప్పుడు అది వికారాన్ని కలుగజేస్తుంది, కడుపులో తిప్పుతుంది, వాంతులు అవడానికి ప్రేరేపిస్తుంది. ఈ రసాయనం శరీరంలో రిలీజ్ అయినప్పుడు ఇక తాగొద్దు, వాంతులు అవుతాయని బ్రెయిన్ ద్వారా రెడ్ సిగ్నల్ని పంపిస్తుంది మనకి. అయినా సరే తాగుతాం. ఈ విధంగా తాగి 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 ఇక మనం వెళ్ళేది ఇంటికి కాదు, నేరుగా మనుషులు రిపేర్ చేసే షెడ్కే, అదే అండి హాస్పిటల్కి. మందు తాగేటప్పుడు కెపాసిటీని బట్టి తాగాలి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ కెపాసిటీని మించి తాగేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే కొందరికి కిక్కు త్వరగా ఎక్కింది, ఒక్కొక్కరికి కిక్ అనేది స్లోగా ఎక్కింది. అధిక మద్యం సేవిస్తే వాంతులే కాదు, చాలా దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. మెదడులో నరాలు దెబ్బతింటాయి, ఇంకా శరీరంలోని అన్ని పార్ట్లను దెబ్బతీస్తుంది. తలనొప్పి, మైకం, నీరసం, బద్ధకం వంటివి ఉంటాయి. అంటే మీ బాడీ సామర్థ్యం కంటే మీరు ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నారని. ప్రజెంట్ అయితే హ్యాంగ్ ఓవర్ని తప్పించుకోవడానికి ఎలాంటి మెడిసిన్ లేవు, ఫ్యూచర్లో రావచ్చు. ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, మనకి నైట్ కనుక ఎక్కువైందంటే తెల్లారి మళ్ళీ హ్యాంగ్ ఓవర్ బైక్ కంపల్సరీ వేయాల్సిందే. హ్యాంగ్ ఓవర్ బైక్ వేయకపోతే మళ్ళీ ఇది దిగదు. కానీ మనం చేసే పొరపాటు అదే. యాక్చువల్గా మన లివర్ అనేది గంటకి 8 నుంచి 12 గ్రాముల మధ్యనే ఆల్కహాల్ని బ్రేక్ చేస్తుంది. అర్థమైందా? మన లివర్ అనేది ఒక గంటకి 8 నుండి 12 గ్రాముల మధ్య ఆల్కహాల్ని మాత్రమే బ్రేక్ చేస్తుంది. మనం తాగేటప్పుడు అన్నీ తింటాం కదా, వాటన్నిటి నుంచి ఆల్కహాల్ అనే దాన్ని డివైడ్ చేసి బయటికి పంపించేస్తుంది. ఈ ఆల్కహాల్ని
బ్రేక్ చేసిందంటే మీరు హ్యాంగ్ ఓవర్లో ఉన్నారంటే దాని అర్థం ఏంది అంటే మీ లివర్ అనేది ఇంకా రెడీ కాలా మీరు మందాగడానికి. దానికి మనం ఏమనుకుంటాం, అబ్బా తలపట్టేసింది హ్యాంగ్ ఓవర్ ఉందని చెప్పి మళ్ళా వెళ్ళి హ్యాంగ్ ఓవర్ పెంచేస్తాం. అది చాలా పొరపాటు. నీ లివర్ రెడీగా లేదు ఆల్కహాల్ తీసుకుంటానికి, నువ్వు మళ్ళీ హ్యాంగ్ ఓవర్ అని చెప్పి మళ్ళీ ఇంకో పెంచేస్తావు. మీరు ఈ హ్యాంగ్ ఓవర్లో ఉన్నారంటే మీ లివరు ఆ ప్రాసెస్ని ఇంకా కంప్లీట్ చేయలేదని అర్థం. అది ఇంకా రాత్రి మీరు తాగిన ఆల్కహాల్నే ఇంకా బ్రేక్ చేయలా, మనం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి అర్థం చేసుకోండి. సో బ్రదర్స్, బీ కేర్ఫుల్. ఆల్కహాల్ని అతిగా తీసుకోవద్దు, లిమిట్గా మీ కెపాసిటీని బట్టే తీసుకోండి. ఎనీవే, మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరం. ఇదేదో తాగమని చెప్పి ప్రోత్సహిస్తున్నామని కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.